ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 25వ అధ్యాయము. సుఖబ్రహ్మ రావటంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడటం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడైన వాడు పరీక్షిత్ మహారాజు గారు ఒక్కడే కాదు. కలియుగంలో ఉన్న మనమందరం కూడా కలిచేత బాధించబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలిబాధ నుండి తప్పుకోవటానికి మార్గం ఏదైనా ఉంటుందా? ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. మనం అందరం కలిబాధలను పడుతున్నాము. కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండటం కోసము మనం చేయాల్సిన ప్రయత్నమైనా చెప్పగలిగిన వాడు ఒకడు రావాలి. అలాంటి సమర్థుడే ఇప్పుడు వచ్చాడు. ఆయనే సుఖమహర్షి. ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. ఎవరికైనా మృత్యువు ఆసన్నమైపోయిందని చెప్పారనుకోండి, అయ్యా ఇక మీరు 2-3 రోజుల్లో వెళ్ళిపోతారు అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు ఆ చనిపోయే ఆయన దగ్గరకు వెళ్ళి మీకు కొన్ని మంచి విషయాలు చెబుదామని వచ్చాము, మీకు భాగవతం చెప్దామని వచ్చాము అన్నారనుకోండి, వాడు ఆ మంచి విషయం వినటానికి అంగీకరించడు. ఇప్పుడెందుకండి అంటాడు. చచ్చేవేళ సంధి మంత్రం అని మన వాళ్ళు ఒక మాట సామెత చెప్తూ ఉంటారు. అప్పుడు సామాన్యమైన వ్యక్తి చచ్చేవేళ ఎవరు రామాయణం గురించి భాగవతాన్ని గురించి విందామని అనుకోడు. ఎవరికైనా ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఆ ఉన్న 2 రోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశారు. సుఖమహర్షి వస్తే ఆయనను ఎవ్వరూ వెయ్యని ప్రశ్న ఒకటి వేశారు. పరీక్షిత్ మహారాజు గారు ఇలా అన్నారు. 7 రోజులలో నాకు మరణం ఖాయమన్న విషయం తెలిసిపోయింది. నేను పాము చేత కరవబడతానని శృంగి మహర్షి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమో బాధపడటం లేదు. కానీ నేను పరమధార్మికులైన పాండవుల వంశంలో జన్మించిన వాడను. తపస్సు చేసుకుంటున్న బ్రహ్మీమూర్తి అయి ఉన్న ఒక మహర్షి మేడలో మృత సర్పాన్ని వేశాను. నేను చెయ్యరాని పని చేశానని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్లి పాముకు అప్పజెప్పేస్తాను. నేను నా మరణం అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళీ జన్మ వచ్చినప్పుడు నా మనసు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉండాలి. ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామివారి దేవాలయం కనపడ్డా గబాలున శిరసు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి. ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పేవాడు దొరికితే చాలు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగుగాక. నిరంతరము ఈశ్వరుని పాదసేవనం చేయగలిగిన కర్మేంద్రియాలు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లు మీరందరూ నన్ను అనుగ్రహించవలసింది. నాకు ఆశీర్వచనం చేయవలసింది అని ప్రార్థించాడు. ఉత్తర జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు. హరిచింతారతియును హరిప్రణుతి భాషా కర్ణనాశక్తియున్ హరిపాదాంబుజ సేవయు ఈ 4 నాకు కావాలి అన్నడిగాడు. సుఖబ్రహ్మ వచ్చి కూర్చొని ఉంటే సుఖబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అయ్యా, నాకు ఒక కోరిక ఉంది. నేను మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని మోక్షాన్ని పొందటానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒక చోట ఉండేవారు కాదు. అలాంటిది అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కాబట్టి నాకు అలాంటి విషయం ఏది ఉన్నదో దానిని తెలియచేయాల్సింది అని ప్రార్థించాడు.